నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫోక్ సింగర్ మరియు యాంకర్ కమ్ యాక్టర్ బాసాని మమతా గారు. సో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఆమె ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆమె ఈ స్థానంలో ఈరోజు నిలబడ్డారనేది. సో నమస్తే బాసాని మమతా గారు. నమస్తే అండి. ఫస్ట్ మా వ్యూవర్స్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వన్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అయితే ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి కోసం నాకు బాగా ఇష్టమైన శివుని సాంగ్ ఒకటి పాడుతున్నాను, వినండి. జగమంతా నీదే కదరా చెంగమా, జనమందరు పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నాహారమా, నరులనెప్పుడుగా చెడు సంహారమా, తలల గంగ ఉన్న తీరని దాహమా, జోలబట్టి తిరగడము నీ కవసరమా, నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా, జంతు చర్మదేహమా అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా చెంగమా, జనమందరు పూజించే శివలింగమా. చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ మా వ్యూవర్స్ కోసం ఇంత మంచి శివుడి పాట పాడినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడ చదువుకున్నారు? అదే ముందుగా అయితే నా పేరు బాసాని మమత, మాది ఊరు అనమాట నల్గొండ జిల్లా నర్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామం. నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉండేదాన్ని. 3rd క్లాస్లో హైదరాబాద్కి వచ్చాను. మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో మా డాడీ బస్ డ్రైవర్, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు 2 తమ్ముళ్ళు. నేను ఇలా పాడడం అంటే స్కూళ్ళల్లో పాడడం ఇలా అలవాటు అయిపోయి ఒక యాప్ ద్వారా నేను ఈ పాటలు పాడడం స్టార్ట్ చేశాను. ఓకే. యాప్ అంటే ఇది స్టార్ మేకర్ అనే ఒక యాప్లో ఆ పాటలన్నీ పాడి పెడితే ఒక అతను, అంటే ఆయన ఎవరో తెలీదు, చూసి మీ వాయిస్ బాగుందండి, ఈ పాటకి మీ వాయిస్ సెట్ అవుతుంది, వచ్చి పాడగలుగుతారా అంటే నేను ఫస్ట్ నమ్మలేదు. నాకు అసలు ఇవన్నీ తెలీదు, మీరెవరో నాకు తెలియంది, నేను వచ్చి ఎట్లా వాడతా అది ఇది అని చెప్పేసి అంటే, లేదమ్మా నువ్వు పాడి పంపియ్యి, ఇది నేను ఒకసారి మ్యూజిక్ కొట్టి పంపిస్తాను చూడు అంటే, సరే అని చెప్పి మ్యూజిక్ కొట్టి పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి పాట పాడాను. ఆ పాట ఏ పాట తెలుసా? మళ్ళీ బతుకమ్మ పాట. ఓకే. అందులో తెలంగాణలో బతుకమ్మ పాట పాడాను. అది కరీంనగర్లో మెలోడీ హిట్ అయింది ఆ సాంగ్. అది ఏ ఇయర్లో జరిగింది? ఇది 2020లో ఎగ్జాక్ట్లీ 2020లో. ఓకే. కోవిడ్ టైంలో మీరు స్టార్ట్ చేశారా? కోవిడ్ కన్నా ముందు. ఓకే. కోవిడ్ కన్నా ముందు ఫస్ట్ ఆ పాట ఏంటంటే బతుకమ్మ గురించి. తెలంగాణ ఆడపిల్లలకు అందరికీ బతుకమ్మ అంటే చాలా ఇష్టం. అందులో ఈ పాట ఏంటంటే, పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవికిరణము దయించేనే, వరమై తాకి మనసంతా పులకించేనే, సిటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలయేరు ప్రవహించేనే, చెరువుల్లోన నవకమలం వికసించేనే. ఈ పాట నేను అండ్ ఇంకో ఎవరైతే నాకు అవకాశం ఇచ్చారో శ్రీరామ్, ఆయన నేను ఇద్దరం కలిసి పాడడం జరిగింది. ఓకే. సో అక్కడి నుంచి మీ సింగింగ్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రీసెంట్గా మీరు యాక్టింగ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అవును. ఒక మూవీ కూడా చేశానని చెప్తున్నారు. సో అది ఏ మూవీ? ఆ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? ఏ క్యారెక్టర్ చేశారు? అంటే ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అంటే, విశ్వ అనే అతను నన్ను ఎక్కడో చూసి ఆయన నెంబర్ తీసుకొని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నార్మల్గా మాట్లాడుతూ ఇట్లా మూవీ ఉంది చేస్తావమ్మా అంటే, వేరే అతని ద్వారా ఆయనకి నెంబర్ వస్తే నాకు కాల్ చేసి చేస్తాను అని చెప్పాను. ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే చేస్తాను అని చెప్పాను. అందులో హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేశాను నేను. అంటే హీరోయిన్ పుట్టగానే నేను చనిపోతాను అనమాట. అది ఒక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. అట్లా అవకాశం వచ్చింది. ఆ మూవీ అయిపోయింది. అది నెక్స్ట్ మంత్ కానీ పక్కా అది రిలీజ్కి ఉంది. దాని పేరు వచ్చి అందివనం. ఓకే. సో యాంకరింగ్ కూడా మీరు చాలా బాగా చేస్తారని విన్నాము. అవును. ఇప్పటి వరకు ఏమన్నా అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా యాంకరింగ్లో? అంటే పెద్ద సెలబ్రిటీస్ ఎవరన్నా యాంకరింగ్ చేశారా? పెద్ద సెలబ్రిటీస్ అంటే మన కనకవ్వ గారు ఉన్నారు కదా. ఓకే.
ఆమె పాటలు పాడిందంటే ఇంకా అంతే, ప్రతి ఒక్కరికి ఊపు వస్తుంది. సో ఆమెని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా అదృష్టం అనుకుంటా. మైక్ టీవీ ద్వారా ఆమెని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత రషీద్ అండ్ సమీరా వాళ్ళిద్దరు కూడా, రషీద్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఆయన అండ్ సమీరా వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మైక్ టీవీ ద్వారానే చేయడం జరిగింది. అందులో చేసినందుకు నాకు సిల్వర్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీ సింగింగ్ కెరియర్లో హిట్ సాంగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, మీకు బాగా పేరు తీసుకొచ్చిన సాంగ్, ఆ సాంగ్ వల్ల మీకు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చి ఉంటుంది. అలాంటి సాంగ్ ఏంటి ఆ ఒక్క సాంగ్? అది ఎలా అంటే, ఫస్ట్ మనం బతుకమ్మ పాట పాడానని చెప్పాను కదా, ఆ పాట తర్వాత, ఆ పాట విన్న తర్వాత నాకు తెలిసిన అక్క ఆమె ద్వారా ఇంకో అన్నకి చెప్పి, ఆ అన్న ద్వారా నాకు ఒక మంచి కెరియర్ ఏర్పాటు చేయాలి, ఈ అమ్మాయికి ఒక ఆల్బమ్ సాంగ్స్ ఇప్పియాలి అని తను ఒక ఆశయంతో నాకు ఒక పాట ఇవ్వడం జరిగింది. అలా అని నా ద్వారానే ఆ ఛానల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ ఛానల్లో ఫస్ట్ సాంగ్ నాది. ఆ పాట ఏంటంటే, మెయిన్ అది రాసిన వాళ్ళు మానుకోట ప్రసాద్ గారు, మ్యూజిక్ అందించింది మదీన్ గారు, కొరియోగ్రాఫర్ వచ్చి రఘు మాస్టర్ గారు, డాన్స్ చేసింది దేక్తడి హారిక గారు. సో ఆ పాట మీ అందరి కోసం. నీలి నీలి కల్లాబడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే, నీలి నీలి కల్లాబడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, నీలి అరె నీలి అరె నీలి నీలి కల్లాబడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే, నిద్దుర బట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసను పోరాగడు, నిద్దుర బట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసను పోరాగడు, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, నీలి అరె నీలి అరె నీలి నీలి కల్లాబడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే. ఎంత అద్భుతంగా పాడారు. ఖచ్చితంగా ఈ పాట వల్ల మీకు ఇంత పేరు వచ్చిందంటే డౌటే లేదు దానిలో. చాలా బాగా పాడారు. థ్యాంక్స్ మా వ్యూవర్స్ కోసం మళ్ళీ పాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ సింగింగ్ కెరీర్లో రాకముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మీ మదర్ అండ్ ఫాదర్ గురించి? డాడీ వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్. ఓకే. అమ్మ ఇంట్లోనే ఉంటారు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. డాడీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి, ఒకప్పుడు డాడీ లారీ డ్రైవర్, ఆ తర్వాత మెల్లమెల్లగా అలా కష్టపడి బస్ డ్రైవర్ అయ్యారు. చాలా కష్టాలు పడ్డారు. మమ్మల్ని ఈ స్టేజ్లోకి తీసుకురావడానికి ఎంత అంటే రాత్రింబగలు కూడా చాలా కష్టపడేవారు. సో నైట్ షిఫ్ట్ అని చేసేవాళ్ళు. మనకంటూ ఒక పేరు ఉండాలి అని చెప్పేసి, అంత పెద్ద కుటుంబంలో మాకంటూ ఒక పేరు ఉండాలి అని చెప్పి చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. మెయిన్ ఏంటంటే మా డాడీ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. పాటలు పాడడం, డాడీని తీసుకెళ్ళి పాడిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే మమ్మీని కూడా తీసుకెళ్ళాలి, కానీ మమ్మీని తీసుకెళ్ళాలంటే నేను సినిమా పాట పాడేటప్పుడు తీసుకెళ్ళాలని నా ఒక ఆశ. ఓకే, మీ ఆశ త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటి వరకు ఏదన్నా పెద్ద పెద్ద షోస్లో అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం జరిగిందా? షోస్లో ఏం కాదు, కానీ అంటే ఇప్పుడు మనకి తెలంగాణ బతుకమ్మ పండుగ అప్పుడు చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, ఈవెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి పాటలు పాడి వాళ్ళందరినీ అలాంటివి మాత్రం చేశాను. ఓకే, మీ కెరీర్లో మీకు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత వచ్చింది అండ్ ఎవరి వల్ల వచ్చింది? నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి 30,000. నివృత్తి వైబ్స్లో నీలి నీలి కల్లావాడే పాడినందుకు 30,000 ఇచ్చారు నాకు. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ అదే. ఫస్ట్. సో ఇంతకు ముందు దానికన్నా ముందు పాడిన పాటలకి ఏమి రెమ్యునరేషన్ రాలేదా? ఫస్ట్ సాంగ్కి నేను ఊరికే వెళ్ళి పాడిన, అది బతుకమ్మ సాంగ్ అని చెప్పాను కదా, ఆయనకి జస్ట్ అది ఏంటంటే శాంపుల్ ఆ పాట వెళ్ళి పాడిన, అది మంచి హిట్ అయింది. దానివల్లనే నాకు ఈ నీలి నీలి కల్లవాడే సాంగ్ పాడినందుకు వాళ్ళు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు, కాబట్టి వాళ్ళే నాకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారు. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి? అంటే
ఈ ఒక్క సిచ్యువేషన్ వల్ల మీ లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిందనే అనే ఏదైనా ఉందా సిచ్యువేషన్? యాక్చువల్లీ అది చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను నివృత్తి వైబ్స్లో లైఫ్ టైం ఉండేదాన్ని, కానీ అక్కడ ఉన్న కొందరు వ్యక్తుల వల్ల, వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు వినడం వల్ల నాకు ఆ లైఫ్ ఒక్కసారి టర్న్ అయిపోయింది. నేను ఎప్పుడైతే ఏమనుకున్నానంటే మొత్తం హోప్స్ అన్నీ కూడా నివృత్తి వైబ్స్ మీద పెట్టుకున్నా. ఓకే, ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయించాను కాబట్టి ఈ ఛానల్లో ప్రతి నెల నాకు ఒక సాంగ్ ఉంటుంది, ఉన్నా లేకున్నా వాళ్ళు ఇంత ఇస్తానని ఒప్పుకున్నారు కాబట్టి అప్పుడు ఏమనుకున్నానంటే ఓకే నేను సెటిల్ అయిపోయాను, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న టైంలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ నా లైఫ్నే టర్న్ చేసేసింది. అసలు ఆ నివృత్తి వైపులో నేను లేకుండా చేసింది. అది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ లాస్ట్ అక్క వాళ్ళంతా కూడా వాళ్ళు తెలుసుకుంటారు, ముందు తెలుసుకునే లోపు ఇంకా నేను పెద్ద స్టేజ్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉండాలి, మేము కూడా కోరుకుంటున్నాం. సో మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఇప్పుడు మీరు సాడెస్ట్ మూమెంట్ చెప్పారు, మీ లైఫ్లో అది టర్నింగ్ పాయింట్, చాలా సాడ్ అది. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఆ నీలి నీలి కళ్ళవాడే సాంగ్ హిట్ అయ్యి మా నాన్న అసలు ఆయన సంతోషానికైతే హద్దులే లేవు. ఎంత బాగంటే ఆ సాంగ్ వస్తుంటే 10-15 సార్లు సాంగ్ విని ఎంత బాగుందని నాకు అది ఒక్కటి అనిపించింది. మా డాడీ ఇప్పుడు ఒక్క సాంగ్కే ఇలా అవుతున్నాడు, ప్రతి నెల నేను ఇట్లా సాంగ్స్ పాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అప్పుడు అనుకున్నా. కానీ అంతలోపే ఆ లైఫ్ టర్న్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్ అని చెప్పారు కదా, అంటే ఫ్యామిలీ స్ట్రగల్స్ చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి. సో మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని స్ట్రగల్స్ పడ్డారు? చాలా స్ట్రగుల్స్. నేనైతే నార్మల్గా కాదు, ప్రతి ఒక్క స్టూడియోస్కి అంటే నేను సాంగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అసలు ఏం తెలీదు దీని గురించి. నిజం చెప్పాలంటే నాకు ఈ ఫీల్డ్ గురించి ఏం తెలియదు. ఆ పాట వాడినాక హిట్ వచ్చిన తర్వాత నేను ఎలా మాట్లాడాలో ఏంటో అవి కూడా నాకు రియల్గా తెలీదు. మా అన్నయ్య మా అక్క అని అట్లా మాట్లాడేదాన్ని, కానీ వాళ్ళు వేరేలాగా తీసుకునేటోళ్ళు. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి. ఆ తర్వాత ఎన్నో స్టూడియోస్ తిరిగాను, ఒక ఛాన్స్ అన్న. కానీ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నోళ్ళకి మాత్రమే అవకాశాలు ఇస్తారు. మనకి ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు. ఎంత మంచి టాలెంట్ ఉన్నా నీకు వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు ఎవరైతే వింటారో, వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటాయి. అలా నేను చాలా స్టూడియోస్ తిరిగాను. అది కాకుండా ఫోన్లో కింద సాంగ్ వస్తుంటే కింద నెంబర్స్ ఇస్తారు, కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ తీసుకొని మినిమం ఒక 150 మందికి నేను మెసేజ్లు పెట్టి ఒక్క అవకాశం అని ఎంత మందిని బతిమాలనంటే ఒక్కరికి కూడా ఏమంటారు మనసు కరగలేదు. ఓకే, ఈ అమ్మాయి అడుగుతుంది కదా ఒక అవకాశం ఇద్దాము అని ఏం లేదు. అప్పుడు వాళ్ళకి అప్పటికప్పుడు మెసేజ్ చేస్తే ఓకే అమ్మ చూస్తాము, తర్వాత ఇస్తాము, ఇంకో సాంగ్ ఉన్నప్పుడు పిలుస్తాము అని అన్న వాళ్ళే తప్ప ఇప్పటి వరకు ఎవ్వరు కూడా కరెక్ట్ రెస్పాన్స్ అవ్వలేదు. అండ్ అందులో ఒక్క సార్, శ్రీకాంత్ సార్ అనే అతను, ఆయన ఎస్కే ఫోక్స్ నుంచి ఆయన నాకు మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి మమత ఈ పాట ఉంది పాడతావా అంటే పాడాను. ఆ పాట జాను లిరి గారు దానికి కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ తనే. ఆ సాంగ్ మాత్రం చాలా హిట్ అయింది. నెక్స్ట్ సాంగ్ అనమాట. సో ఇప్పుడు ఆ సాంగ్ బాగా హిట్ అయింది అంటున్నారు. మీరు చాలా కష్టపడి మీకు ఒక అవకాశం వచ్చి ఒక సాంగ్ పాడానని చెప్తున్నారు, అది హిట్ అయింది కూడా అంటున్నారు. కాబట్టి మా వ్యూవర్స్ కోసం ఆ సాంగ్ ఒక్కసారి. యాక్చువల్లీ అది నీలి నీలి కళ్ళవాడే పాడిన తర్వాత 1 ఇయర్కి వచ్చిన అవకాశం అది. ఓకే. గజవెలిన ఊరయా గంగధరిన పేరయా, గజవెలిన ఊరయా గంగధరిన పేరయా, ఓదరో గాజులు లేవాయ నాకు, ఓదరో గాజులపై మోసురా, ఓదరో గాజులు కావాలి నాకు, ఓదరో గాజులు తెప్పియరా, గజవెలిన ఊరయా గంగధరిన పేరయా, గజవెలిన ఊరయా గంగధరిన పేరయా, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, ఓదరో సీరలు లేవాయ నాకు, ఓదరో సీరలపై మోజురా, ఓదరో సీరలు కావాలి నాకు, ఓదరో సీరలు తెప్పియరా, గజవెలిన ఊరయా గంగధరిన పేరయ్య, గజవెలిన ఊరయా గంగధరిన పేరయ్య. ఓకే, చాలా బాగా పాడారు. హిట్ అయ్యింది అనటంలో డౌటే లేదు. మీ ప్రతి సాంగ్ హిట్ అయినాయా? మోస్ట్లీ నిమ్మ అన్న సాంగ్స్ కొన్ని హిట్ అయినాయి.
ఓకే. ఇప్పుడు మూవీస్ కాకుండా మీరు యాక్టర్ అంటున్నారు కాబట్టి వెబ్ సిరీస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ లాంటి యాక్ట్ చేయడం షార్ట్ జరిగిందా? ఫిలిమ్స్ కూడా తీసాను. షార్ట్ ఫిల్మ్స్ తీశారు. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేశారు? ఫస్ట్ షార్ట్ ఫిలిం వచ్చేసి దొరింపు అయినాక దొరికిండు అని ఒక చిన్న, అందులో నేను ఏంటంటే ఒక మనవరాలు క్యారెక్టర్ అనమాట. పెళ్లి చూపులకు వస్తాడు, ఆయనకి దొరకక దొరుకుతా అనమాట. ఓకే. అట్లా అది చాలా ఫన్నీ కాన్సెప్ట్. ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఆడపిల్ల అని ఒక వెబ్ సిరీస్ తీసాము, అది కంటిన్యూ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మన పవన్ రాథోడ్ ఉన్నారు కదా, జబర్దస్త్ పవన్. యాక్చువల్లీ ఆయన ఎలా పరిచయం అంటే, నాకు జబర్దస్త్ జీవన్ అన్న పరిచయం. ఆ జీవన్ అన్న ద్వారా నాకు పవన్ కూడా పరిచయం అయ్యారు. ఆయన అన్నారు మీరు పాటలు పాడతారంట కదా, ఒక పాట పాడండి అని చెప్పేసి ఆయన దాంట్లో ఒక పాట పాడండి, అది కూడా హిట్ అయింది. ఏం సాంగ్ అంటే గున్నా గున్నా మామిడి అని సాంగ్ బాగా హిట్ అయింది. ఒకసారి మీ అందరి కోసం పాడు. గున్నా గున్నా మామిడి గుట్టెనక నల్లారే గడి కట్ట కింద ఉంది నా మడి వచ్చి పోరా నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నీ మడి నేను వస్తాపాయే కైకిలి, అరే దున్ని దున్ని నీ మడి దుంపు తాపాయే నాగలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, సాటేసిన నగలికలు దుంపుతాన పిల్ల నీ సెనుమలు, సాటేసిన నగలికలు దింపుతాన పిల్ల నీ సెనుమలు. ఈ పాట అందరు ఏమనుకుంటారంటే డబల్ మీనింగ్ సాంగ్ అనుకుంటారు, కానీ అది డబల్ మీనింగ్ సాంగ్ కాదు. ఓకే. సో వింటాక అలా ఉంటుంది కాబట్టి అట్లా అనుకుంటారు అంతే. ఓకే. సో మీరు మీ ఫ్యామిలీలో మీ మదర్ అండ్ ఫాదర్ గురించి చెప్పారు, బట్ మీ బ్రదర్స్ మెన్షన్ చేశారు కానీ వాళ్ళ గురించి ఏం చెప్పలేదు. వాళ్ళ గురించి మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చేసి నాకన్నా ఇద్దరు చిన్నే. ఒక ఆయన వచ్చేసి మెధా కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఆయనకి మ్యారేజ్ అయింది, ఒక పాప ఒక బాబు, అంటే ట్విన్స్ వాళ్ళు. చిన్న తమ్ముడికి రీసెంట్గా మ్యారేజ్ చేసాం. సో మీరు ఎమోషనల్ సాంగ్స్ అంటే మీకు చాలా ఇష్టమా? చాలా అంటే చాలా ఇష్టం. మీ ఫేవరెట్ ఎమోషనల్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నివృత్తి వైబ్స్లోనే నేను పాడిన ఛానల్లోనే దివ్యమాలిక పాడిన సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఒకసారి మీ అందరి కోసం పాడు. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరా వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒట్టిదారి, వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరా వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒట్టిదారి, ఊడల మర్రి ఉయ్యలాట ఇయ్యాల ఏమాయను, కాడుకు వంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయను, గడ్డి తిందని గుణము గుడ్డిదాయే నా పానము, ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు తెప్పాలాగా ఎల్లినవో, గాయి గాయతుందిరో గంజాయి సెట్టు గుండెలో నా నాటినట్టు, జ్ఞాపకాలు గావు వట్టెరో ఇడ్సి ఉండమంటే నీ మీద ఒట్టు, వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరా వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒట్టిదారి. ఓకే, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట పాడినందుకు మా కోసం. థ్యాంక్ యూ. ఓకే, ఎమోషనల్ సాంగ్ అయితే చాలా బాగా పాడారు. ఇప్పుడు రీసెంట్గా హిట్ అయిన మంచి సాంగ్ ఏదైనా అంటే మీరు పాడింది కానివ్వండి, లేకపోతే మీరు పాడకుండా ఉన్నా మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ రీసెంట్గా ఏదైనా ఉంటే అది పాడండి. ఇప్పుడు బాగా రీసెంట్ సాంగ్ అంటే బాగా హిట్ అయిన సాంగ్ అంటే శేఖర్ మాస్టర్ ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ ఆ అమ్మాయి రాసిన పాట, ఆమె పాడిన విధానం చాలా బాగా హిట్ అయింది. అలాగే శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ చేసింది కూడా చాలా హిట్ అయింది. ఆ సాంగ్ మీ అందరి కోసం. దుసుకోను దువ్వెనదెమ్మంటది, సుసుకోను అద్దముదెమ్మంటది, దుసుకోను దువ్వెనదెమ్మంటది, సుసుకోను అద్దముదెమ్మంటది, కాటుకదెమ్మంటది కళ్ళకెట్టుమంటది, కాటుకదెమ్మంటది కళ్ళకెట్టుమంటది, అలిబిల్లి సోకులాడి చిట్టమ్మి నావదినే నంగనాచి పుల్లమ్మి, అలిబిల్లి సోకులాడి చిట్టమ్మి మావదినే నంగనాచి పుల్లమ్మి, బొంబాయి చీరలు దెమ్మంటది, కలకత్తా కడియలు దెమ్మంటది, బొంబాయి చీరలు దెమ్మంటది, కలకత్తా కడియలు దెమ్మంటది, కమ్మలు దెమ్మంటది చెవుల పెట్టమంటది, కమ్మలు దెమ్మంటది చెవుల పెట్టమంటది, అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మావదినే నంగనాచి పుల్లమ్మి, అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి మావదినే నంగనాచి పుల్లమ్మి.
ఓకే, మీరు పాడినవి కాకుండా వేరే సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతున్నారు. సో మీరు మెయిన్గా ఫోక్ సాంగ్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు. మీకు మూవీలో ఉన్న సాంగ్స్ కూడా పాడతారా? మూవీలో సాంగ్స్ కూడా పాడతాను. ఓకే. ఇప్పుడు బాగా హిట్ అయిన సాంగ్ అంటే ఒక ఆల్బమ్ సాంగ్ అనమాట అది. అది ఫోక్ కిందకైతే రాదు, అమ్మ పాట అని చెప్పేసి ఇప్పుడు మన మిట్టపల్లి సురేందర్ గారి ఛానల్లో వచ్చింది సాంగ్. అమ్మ పాడే జోల పాట అమృతాని కంటే తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టే ఊయలుపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు నీవేనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కంట తీయనంట, నా అమ్మ పాడే లాలి పాట తేనెలూరే పారేరులంట. ఓకే, చాలా చాలా బాగుంది పాట. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? లైక్ మూవీస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అప్కమింగ్ ఏమన్నా పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? పెద్ద ప్రాజెక్ట్స్ ఏం లేదు. ఇప్పుడు బంజారా బాయ్స్ అని చెప్పేసి మన పవన్ రాథోడ్ది కంటిన్యూ అవుతుంది. అది పక్కా హిట్ కొడుతుందన్న అంటే పక్కా మేమైతే గ్యారంటీ ఇస్తాం, పక్కా హిట్ కొడుతుంది. అందులో వచ్చే ఏ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయో అవి చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పవన్ వాళ్ళ అంటే ఇప్పుడు పవన్ రాథోడ్ అంటే లంబాడీస్ కాబట్టి వాళ్ళ లాంగ్వేజే కాకుండా ఇక్కడ నా తెలంగాణ స్లాంగ్ కూడా ఉంటుంది కాబట్టి అది ఫన్నీగా చాలా బాగా వెళ్తుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా చాలా బాగా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళ ఊరికి వచ్చి చేయమని కూడా అడుగుతున్నారు. అది చాలా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే నేను నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నా తెలంగాణ స్లాంగ్లో. ఒక ప్రోగ్రాము అంటే ఎవరైతే పాటలు బాగా పాడగలరో, ఎవరికైతే మంచి టాలెంట్ ఉందో, వాళ్ళు ఎవరైతే బయటికి రాలేకపోతున్నారో అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేయాలని నా ఒక కోరిక. ఓకే. అంటే నిజంగా చెప్పాలంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పాట పాడి ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ అన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ ఏమంటారు ఫోక్ దాంట్లో కూడా పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఏ చెప్తే అది వింటారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఎవరికైతే మంచి టాలెంట్ ఉందో వాళ్ళందరూ బయటికి వచ్చి పాటలు నేను పాడగలను అని నిరూపించుకోవాలి. అలాంటి ఒక ప్రోగ్రామ్ చేయాలని నా ఒక కోరిక. సో ఐడియా అయితే చాలా బాగుంది. ఇలా వెనకబడిపోయిన లైక్ రికగ్నిషన్ లేని సింగర్స్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి ప్లేస్ని ఇవ్వాలని అనుకోవడం చాలా మంచి ఐడియా అయితే చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బాసాని మమతా గారు మా స్టూడియోకి వచ్చి మీ లైఫ్ జర్నీ అండ్ మీ కెరియర్ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు. చాలా మంచి టిప్స్ కూడా చెప్పారు, ఎలా రావాలి ఈ ఇండస్ట్రీలో, ఎలా సర్వైవ్ అవ్వాలి అని. అండ్ మీ ఐడియా కూడా మాతో షేర్ చేసుకున్నారు, రికగ్నిషన్ లేని సింగర్స్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక ప్లేస్ కల్పించాలని. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. సో ఇది ఇవాల్టి స్పెషల్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ. మరొక సెలబ్రిటీ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు 1TV ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.